జై శ్రీమన్నారాయణ. గోదాదేవి కృపతో వినబోయే ఈ 16వ పాసురాన్ని భక్తితో ప్రశాంతంగా ఆస్వాదించుడి. நாயகனாய் நின்ற நந்த கோபனுடைய கோயில் காப்பானே, கொடித்தோன்றும் தோரண வாசல் காப்பானே, மணிக்கதவம் தாழ் திறவாய், ஆயர் சிறுமியரோ முக்கு அரைப்பறை, மாயன் மணிவண்ணன் நென்னலே வாழ்நேரந்தான், தூயோமாய் வந்தோம் துயிலல்ல பாடுவான், வாயால் முன்னம் மாத்தாதே அம்மா, நீ நேச நிலை கதவம் நீ கேளோ ரெம்பாவாய், ஆண்டாள் తిరువడిగళే శరణం. ఇక ఈ పాసురాన్ని అర్థంలోకి వెళ్తే కనుక ధనుర్మాస వ్రతంలోని 2వ దశ పూర్తి అయి ఈ 16వ మాలికతో 3వ దశ ప్రారంభమవుతుంది. ఇందులో గోపికలు నందగోపుడింటి కావలివాడి నిద్రలేపి శ్రీకృష్ణుని మేలుకొల్పడానికి వచ్చామని తలుపు తీయమని కోరుకుంటారు. అందరికీ నాయకుడైన నందగోపుని భవనమును కాపాడు భవనపాలక, మమ్ము లోపలికి పోనిమ్ము, తోరణములతో శోభించుచున్న ద్వారమును కాపాడు ద్వారపాలక, మణులతో కూడిన సుందరమైన తలుపుల గడియను తెరువుము, మేము స్వామికి శరణాగతి చేసిన వారము, గోపపాలికలైన మాకు మాయావియు మణివర్ణుడును అగు శ్రీకృష్ణ పరమాత్మ ధ్వని చేయు పరాను వాద్యమును ఇచ్చేదనని నిన్ననే మాట ఇచ్చాను. మేము వేరొక ప్రయోజనం కాంక్షించి వచ్చిన వారము కాదు, పరిశుద్ధ భావంతో శ్రీకృష్ణుని మేలుకొల్పుడు వచ్చితిమి. స్వామి, నీవు ముందుగానే కాదనకుము, తలుపులు తెరిచి మమ్మల్ని లోనికి పోనీయవలను అని గోపికలు భవనపాలకుని ద్వారపాలకుని అర్థించిరి. ఇక ఈ పాసురం యొక్క సందేశం ఏమిటంటే, ఇక్కడ భగవంతుని చేరడానికి ముందు ఆచారాలను ఆచరించవలను కదా. నిరహంకారులై ఆచారాలను ఆచరించిన వారికి పరమాత్మ తానే స్వయంగా జ్ఞానాన్ని కలిగిస్తాడు కనుక గోపికలు ముందు ద్వారపాలకును వేడుకున్నారు. అటుపై నందగోపుని ఆశ్రయించి అతని ద్వారా శ్రీకృష్ణ పరమాత్మను పొందే క్రమాన్ని పాటిస్తున్నారు. ఇదండి ఈరోజు పాసురం. ఇక ఈ పాసురం మీకు నచ్చినట్లయితే ఈ భక్తి ప్రయాణంలో మాతో కలిసి ఉండాలంటే ఒక లైక్ చేయండి. తిరిగి రేపటి పాసురంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.